మాకు ఇండిస్తాడు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి కరగానే ఇప్పుడు ఇల్లు ఇవ్వకపోతే ఏం చేస్తావు? రేవంత్ రెడ్డి అంతేనా? ఒప్పుకుంటూ ఆరో ఒప్పుకుండా 3 పోయినా. సరే ఇవన్నీ ఒకవేళ అమలు కాకపోతే ఏం చెప్తాను? అమలు కాకపోతే ఇక 0 పాయింట్. చెట్టుపల్లి బొల్లారం కాదు, నువ్వు ఇక్కడ మనిషివేగా. అదే 2-3 కిలోమీటర్ల దూరం. రైతు అయితే రైతు, మీరైతే తెలంగాణగా. ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక? ఏం మంచిగా ఉంది. అది నీళ్ళకి ఇబ్బంది ఉన్నది, అన్నిటికీ ఇబ్బంది ఉన్నది. ఎందుకు ఇబ్బంది అంటే ఏ విధంగా ఉన్నది ఇబ్బంది? చేస్తా అని ఇది వరకు కూడా నీళ్ళు అయిపోతుంది, నీళ్ళు వస్తలేవు. 6 గ్యారెంటీలు చేస్తా అన్నాడుగా. అది ఏం చేస్తాం, ఏవి లేవు. ఇది వరకు పింఛన్లు లేవు, రైతు బంధువులు లేవు. అనవసరం ఆ బస్సులో పెట్టింది, అటు పెట్టినా జర తక్కువ చేసినా అయిపోవు బస్సులది. ఇప్పుడు ఆ బస్సులో పెట్టిన ఆడవాళ్ళు మళ్ళీ పైసలు కట్టకుండానే ఏం చేస్తారు వాళ్ళు. అసలు ఇక పని ఉన్న నాయకుడే పని లేకుండా బస్సు వేస్ట్. ఒక్కొక్కరికి 6,000 మిగులుతానే బస్సుకా బస్సులలో మహిళలు తిరుగుతాయి. మా వ్యవసాయదారులకు కాలే అదేం పని చేస్తుంది, కొలుకాలకు అటు సిటీలకు జాగా అది. ఇప్పుడు మనకేం పని చేస్తుంది? రైతులను మరి ఎప్పటికే ఇబ్బంది. రైతు భరోసా 15,000 అది లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. రుణమాఫీలు అయినా రుణమాఫీలు లేవు, ఏమీ లేవు. మరి ఒట్లు ఎత్తాడు కదా మళ్ళీ ఇప్పుడు. అదే ఇప్పుడు వేస్తే మళ్ళీ చేస్తారు, ఆడు చేసుడు ఆతలు ఇది మూతులు వచ్చేదాకానేమో ఇట్లా అది ఇది అని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినది అది పెడుతుంది, కానీ మళ్ళీ ఇప్పటికి ఇంకా మళ్ళీ అది చేస్తుండాడు. ఇది చేస్తా అది చేస్తా ఏం చేస్తాను. తులం బంగారం లేదు, ఏది లేదు. ఆడి పిల్లలకు వీటికి ఇస్తాడు కదా. తులం బంగారం లేదు, మళ్ళా ఇది లేదు, అది లేదు, ఏది లేదు. అంతే, తులం బంగారం కూడా లేదు పరిస్థితి. ఏది వచ్చిన పదవులు అన్ని బంద్ చేసాడు. ఇప్పుడు వచ్చేది అవి ఇవి పింఛన్లు 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇస్తాను, అవి 2,000 వస్తాయి. ఆ 2,000 కరెక్ట్ ఇస్తాడా? ఇక నెల అయిపోయింది, ఒక నెల అయిపోయినాక ఇస్తా. అంతేనా? జనవరి నెల పోయినా. సరే, అది అటు పోయింది, ఇదంతా అయిపోయింది. ఈ మీ మనవరాళ్ళకి ఇట్లా చదువుకున్న వాళ్ళకి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారే, ఇచ్చినారే? బండ్లు లేవు, తులం బంగారం లేదు, అడవిలో చూసే అది లేదు, ఏ అన్ని వేస్ట్. ఆడ అనవసరం చెప్పుకున్నాడు.